మన డి సెలబ్రిటీ స్పెషల్ 2 స్టేజ్ మీదకి కొన్ని కళాఖండాలు రాబోతున్నాయి. నేనైతే సూపర్ డూపర్ ఎక్సైటెడ్ గా ఉన్నాను ఎవరు ఎలాంటి గెటప్ లో ఉంటారని. లెట్స్ వెల్కమ్ ఆది అండ్ ది టీమ్. మొదటి కళాఖండాన్ని చూస్తారా? చూడాలనుందా? ప్రెజెంటింగ్ యూ ద ఎంటర్టైనర్ ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం. Today I didn't need to find like Adi like how's my dress, you know, every time he comes. Today I Adi ఎవడెవరు మావాళ్ళేనా నాకు మా అమ్మలందరూ తిప్పడం పక్కనెట్ట తొడగొట్టులోనే తిప్పరా. సత్య ఎవరు గుర్తుపడుతున్నారు? ఎవరిని గుర్తుపడుతున్నారు? నేను తొడగొట్టినోడి. 3, 2, 1 కాదురా, నువ్వు ఒక్క పర్ఫార్మెన్స్ కూడా చేయకుండానే ఈ పొజిషన్కి వచ్చావంటే ఒక 2-3 చేస్తే నేను ఊరవుతారా? ఏంటి మీరు మా మధుబాబు అన్నని పిలవరా? ఇంకా నేను అద్దంలో చూసుకున్నా నాకు మధుబాబు అన్నే కనపడుతున్నాడు. అతను కావాలి మాకు. 3 కంగారు ఆగట్లే ఎందుకు? 3, 2 ఒరే నిన్ను చూస్తుంటే ఒక అడుక్కునేవాడు నాకే జాలేస్తుంది. మా అందరికి ఎంతో కొంత ముడుతుందంటే ఈడి వాళ్ళు వీడికి పాటలు వచ్చు. ఒక మంచి పాట వేసుకో. జబిల్లి కోసం ఆకాశమల్లే. అమ్మా వేచాను నీరాకకై. అయ్యా మీరందరు కలిసి కౌంట్ డౌన్ చెప్పాలన్నా. 3, 2, 1 ఏంటన్నా ఇలా అయిపోయింది? లాస్ట్ టైం ఏదో అన్నావు కదన్నా, ఈ సీను గడు కే అన్నావు కదన్నా. అయినా ఫస్ట్ ఛాలెంజ్ చేసిన వాడిని అనాలే. అరే నువ్వు ఒక్క పెర్ఫార్మెన్స్ కాలేదు నీకెందుకురా ఛాలెంజ్ చేయమన్నది? అది కూడా మధుబాబు అన్న ఉన్నాడని తెలిసి ఎలా కాసేవరా నువ్వు ఛాలెంజ్? ఇద్దరికిద్దరు సరిపోయారు. అరే ఫస్ట్ పెర్ఫార్మెన్స్ చేయరా. రాత్రి కూడా ఒక్కడనే పడుకుంటానమ్మా. 2 రోజుల నుండి తిండి లేదమ్మా. అన్నా నీకు దొరికినా తినలేవలే కానీ ట్రా అన్న. కానీ గుర్తుపెట్టుకోండి, వాళ్ళు మీ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసి పాపం నిజంగానే గెటప్పుల్లో వచ్చారు. మా ఛాలెంజ్లు ఈ ఎపిసోడ్ చాలా తీవ్రంగా ఉంటాయి, ముందే చెప్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వీక్ అది మేము చెయ్యం, ఇలాంటివి లేవు. ఇదే మాట సేమ్ లాస్ట్ టైం కూడా చెప్పారు. ఛాలెంజ్ ఇప్పుడే చెప్తున్నాం, ఒకవేళ మేము గెలిస్తే మా అబ్బాయిలందరికీ అమ్మాయిలందరూ అసిస్టెంట్లుగా ఉండాలి. బాగుంది ఈ ఛాలెంజ్ ఏదో. ఒకవేళ వాళ్ళు గెలిస్తే మేమందరం వాళ్ళకి అసిస్టెంట్లుగా ఉంటాం. అసిస్టెంట్లుగా అంటే ఏమేం చేయాలి? మేము వాటర్ అడిగితే వాటర్ ఇవ్వాలి, అడిగితే ముద్దు ఇవ్వాలి, హగ్ అడిగితే హగ్ ఇవ్వాలి. ముద్దులు హగ్గులు అడిగితే మొహం పగిలిద్ది. రెస్పెక్ట్ ఇవ్వాలి మన లేడీస్ కి. బాబోయ్ ఈ బూతులు వెళ్ళకపోతున్నాం బాబోయ్. మేము గెలిస్తే వాళ్ళు మాకు అసిస్టెంట్లుగా ఉండాలి, వాళ్ళు గెలిస్తే మేము వాళ్ళకి అసిస్టెంట్లుగా ఉండాలి. మీరు హగ్గులు కావాలి ముద్దులు కావాలని అడిగితే ఉండవు. అయ్యే ముద్దురా, మామూలు అసిస్టెంట్ ఏం చేస్తారు? అసిస్టెంట్లు చేసే పనుల్ని మీరు కొద్దిగా దగ్గరుండి క్షుణ్ణంగా చూస్తే బెటర్. మా వైపు ఎవరున్నారో చూసి మాట్లాడండి ఫస్ట్. ఓకే ఎపిసోడ్ అవ్వలా, ఎపిసోడ్ అయ్యే వరకు లేదా నెక్స్ట్ మీకు ఛాన్స్ ఉండదు, మీరు గెలిచినా ఛాన్స్ ఉండదు. చిన్న ఆనందాలను కూడా ఎవరా అండి మాకు? కాదు
మళ్ళీ వాళ్ళు 3 చేయటం అది ఒక 45 మినిట్స్ బొక్క కదా, మాకు ఒప్పేసుకుంటే అయిపోతుంది. కానీ అది ప్రాసెస్ కదా, ఎలాగో అదే జరుగుతుందని నాకు కూడా నమ్మకం నాకు అంత టైం లేదు. అది జరుగు. నందు ఎట్లా సపోర్ట్ చేస్తావు? లాస్ట్ టైం మిమ్మల్ని కూడా సపోర్ట్ చేశాను. శ్రీ సత్య ఏమో చెప్పలేం, మీరు ఇంకా బాగా చేసి చెప్పలేం, కానీ నాకు ఇప్పటివరకు ఏంటంటే బాయ్స్ విన్ అవుతారేమో అని హోప్ ఉంది. ఏమో మీరు చూద్దాం, మీరు చేసే దాన్ని బట్టి. ఎగ్జాక్ట్లీ. సో ఆడియన్స్ మీరు కూడా మిస్ అవ్వకండి. బాయ్స్ టీమ్ 83.5 స్కోర్ చేశారు. నేను లాస్ట్ టైం మైథిలి ఎక్స్ప్రెషన్స్ డాన్స్ చూసి వామ్మో ఏంటి పిల్ల అనుకున్నా. మళ్ళీ ఇంకొక అవతారం ఇంకో పిల్ల వచ్చింది. అది నిజంగా నేను లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పాను గర్ల్స్ కి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో. ఎందుకంటే మన వాళ్ళంతా బాగా చేశారు, నెక్స్ట్ టైం మీరు ఎలా చేస్తారో నాకు డౌట్ అన్నాను. ఇప్పుడు కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. జాను ఉంది, నెక్స్ట్ ఇంకా 2 ఉన్నారు. మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఈ ఎపిసోడ్ అవగానే. మా పరిస్థితి అర్థమైందండి. మాస్టర్ చిన్న రిక్వెస్ట్, నా బాబు ఇక్కడే ఉన్నాడు మాస్టర్. ఏ క్లాస్ చదువుతున్నారా? 5th క్లాస్. ఏం పేరు నీ పేరు? లిరి. ఏ చూడండి రా బాబు, చూడండి రా, ఇంత పెద్ద బాబుని కూడా ఇంత బాగా ఎనర్జీతో చేస్తుంది. సూపర్ సూపర్ సూపర్. జాను జాను బాబే కదా, మరి బాబుతో ఆడుకోవచ్చు కదరా, మాతో ఎందుకు ఆడుకోవటం? వాడే చెప్పాడు నువ్వు కప్పు కొట్టుకొని రావాలని చెప్పాడు. కప్పు కొట్టుకోండి, మా తుప్పు ఎందుకు కొట్టడం? మరి మన మనసు విరక్కొట్టిన మెషిన్ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చేటువంటి స్కోర్స్. శేఖర్ మాస్టర్ స్కోర్స్ అడగాల? ఫార్మాలిటీకి ఏదో అడుగుతున్నాం. అడగాల? ఫార్మాలిటీ సార్. 10 వేసుకోండి. మాస్టర్ మాటలు వద్దు, మాట్లాడుకోవటాలు వద్దు, నువ్వు టచ్ అప్ రెడీగా ఉండవయ్యా. ఇంత దరిద్రపు నాయాలు దొరికారేంట్రా నాకు? చెయ్యక బాగా చేస్తే ఈ దరిద్రం ఏంట్రా? కానీ ఏదేమైనా శ్రేయ బా ఏం చేసింది? శ్రేయ ఎక్స్ప్రెషన్స్, ఆ డాన్స్, వామ్మో వామ్మో, అది నిజంగా మిమ్మల్ని బాగా ట్రైన్ చేయాలి, బాగా ట్రైన్ చేయాలి, మామూలుగా కాదు. ఇది వదిలేయండి, ఇంకొకడు వస్తాడు, చెట్టు మీద సెట్టేస్తాడు, 100 మందిని పెడతాడు, అది కొడతాడు. ఈయన మార్రు మాకు మేము గెలం. సీజన్ మొత్తానికి చెప్తున్నా, మేము గెలం. .5 out of 10. 2 బ్యాగులు రెడీ చేయండి. గణేష్ మాస్టర్. ఇంకో 3 బ్యాగులు రెడీ చేసుకోండి రా బాయ్స్ కోసం. 9.5 out of 10. హన్సికాజీ మీ స్కోర్. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు కొట్టారు? ఒకే ఒక్క మాట మా వాళ్ళతో, ఓరమే మనిషి లేకపోతే మాట మొగాను రా నువ్వు. ఆడి చెవులో పువ్వు ఎందుకు పెట్టావు? ఆదిత్య చెవులో పువ్వు పెట్టావేంటి? ఒక పక్క 30, ఇంకో పక్క 29 మార్కులు కొడితే వీడు దగ్గరకు వచ్చి రేపు పొద్దున ప్రొడక్షన్ లో పొంగలు పెడతారా లేదా అని అడుగుతున్నాడు. అంటే అది పొంగలు పెడతారు, ఆ తర్వాత డైరెక్టర్ మిమ్మల్ని పెడతారు. బాబు హ్యాండ్సమ్ అది బెగ్గరాది మిమ్మల్ని అసిస్టెంట్ల దిశగా మార్చడానికి నెక్స్ట్ పర్ఫార్మెన్స్ సిద్ధంగా ఉన్నారు గర్ల్స్ టీం నుంచి. ఎవరమ్మా? అతను చెయ్యక్కర్లా, ఈ సెట్లు ఎవరు ఉండక్కర్లా, వాళ్ళే సరిపోతారు, 100 మంది వస్తారు. మహస్ టీమ్ 2.0లో క్లారిటీ వచ్చేసింది కదా. గెలిచింది ఎవరు? మన గర్ల్స్ టీమ్. శ్రీ సత్య కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావు మాట్లాడాను. అదే 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 నువ్వు పెట్టిందే ఇది, మేమేం మాట్లాడలా. రే ఒక ట్రైన్ ఉంది కదా, అస్సాం వెళ్దాం రండి.
ఇంత జరుగుతుంటే వీడు పేమెంట్ డబల్ ఇస్తారా అంటున్నాడు వీడు బేట. ఏందమ్మా ఒకసారి తొడగొట్టొచ్చుగా మళ్ళీ. యాక్చువల్లీ తొడగొడితే మాకు పాజిటివ్ అవుతుంది. మీరు ఓడిపోతున్నారు. కొట్టమ్మా ఒకసారి. అరే కాదురా, మీరు ఈ షోకి వచ్చినప్పుడు జాతకాలు చూపించుకున్నారా మీరు? ముందు నీ జాతకం చూపించుకున్నావా టీమ్ లీడర్? అది బానే ఉంది. ఈ దరిద్రపు నెక్స్ట్ వీక్ ఏ ముగ్గురు వస్తున్నారు చెప్పండి. ఎందుకు చెప్తాం? అవన్నీ స్ట్రాటజీస్ అయ్యా, చెప్పరు ముందే. సరే ఏ ముగ్గురు వచ్చినా చూసుకుందాంలే అన్న. అది ఏ ముగ్గురు వచ్చినా చూసుకుందాం. నెక్స్ట్ మేము తొడలు కొడతాము, మీరు వడలేసుకుంటా బతకండి. అది మనకెందుకురా ఈ డైలాగులు, మనకెందుకురా ఈ డైలాగులు. లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారు. నెక్స్ట్ వీక్ మేము గెలవబోతున్నాం. ఏందిరా మాట్లాడరు, ఏందిరా మాట్లాడరు. మాకు నమ్మకం లేదోరా, మాకు నమ్మకం లేదోరా. నేను ఇంత అరుస్తున్నాను, డాన్స్ చేయాల్సింది మీరు కదరా, ఒక్కడ మాట్లాడేంట్రా. అందరం కలిసి రండి, ఒకసారి ఇలా రండి, ఇలా పెట్టండి. నెక్స్ట్ వీక్ మనం గెలవబోతున్నాం. మీరు చెప్పరేంటండి మగాళ్ళు, మీరు గెలవండి అని ఒక మాట. గెలవండి ఏం చెప్పాలి? ప్రేమతో చెప్పండి. కాదు, మీరు గెలిస్తే ఫస్ట్ ప్రౌడ్ గా ఫీల్ అయ్యేది మీ ఇద్దరమే. మీ ఇద్దరికి అనిసిగా చూడటమే సరిపోయా, మమ్మల్ని ఎక్కడ చూసారు మీరు? మీ మాట మీద నెక్స్ట్ వీక్ అందరూ ఓకే కదా? అసలు ఒక్క నిమిషం, ప్రేమ్ రంజిత్ ఏడి? మధుబాబు బ్యాగులు కుట్టించుకోవడానికి. మామూలుగా మధుబాబుకి 104 ఉంది. జాను డాన్స్ చూసాక 108 అయింది. నెక్స్ట్ అమ్మాయి వచ్చింది కదా శ్రేయ, వెళ్ళిపోయాడు అసలు. 108కి వెళ్ళిపోయాడు. 108 వచ్చిన తర్వాత ఏందిరా నువ్వు అన్నిటికీ నవ్వేస్తావు పెద్ద హీరోలాగా. మనం ఏం చేయాలి? డాన్స్ చేయాలి అంటావేంట్రా?